హలో అండి, వెల్కమ్ టు మావూరు ముచ్చట్లు. మనం అయితే ఇప్పుడు 5 ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ముందు వైపు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 5 అండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కాంక్రీట్ వర్క్స్ జరిగిన పనులు అయితే మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ టవర్స్ చుట్టూరు ఇది వచ్చేసి 5వ నెంబర్ టవర్ అండి. ఇది వచ్చేసి మనకి మొత్తం G+49 ఫ్లోర్స్తో అయితే ఉంటుంది. 212 మీటర్లు ఎత్తు అయితే ఉంటుందండి. దీనిపైన హెలిప్యాడ్ సౌకర్యం కూడా ఉంటుంది. అలాగే ఈ 5 టవర్స్ కి కలిపి గ్లాస్ బ్రిడ్జ్ 900 మీటర్ల పొడవైన గ్లాస్ బ్రిడ్జిని అయితే నిర్మిస్తారనమాట 5 టవర్ల మీద కలిపి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డైగ్రిడ్ సిస్టమ్ కి సంబంధించి ఒక భారీ అప్డేట్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, డైగ్రిడ్ సిస్టమ్ ఎలాగా అప్డేట్ అవుతుంది ఏంటి అనేది. అలాగే ఇక్కడ సైట్లో చూసుకుంటే మనకి ఏదైతే ఈ మొత్తం ఈ టవర్లకు చుట్టూరు కూడా భారీగా ఈ వాల్ అయితే నిర్మిస్తున్నారనమాట, రిటైనింగ్ వాల్ చూడొచ్చు. దానికి సంబంధించి కూడా పనులు చాలా స్పీడ్గానే చేశారండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది మొత్తం 68.88 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే మొత్తం ఏరియాలో అయితే ఈ 5 టవర్స్ అనేది నిర్మిస్తున్నారనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 4. ఇక్కడ మీరు చూసుకుంటే డైగ్రిడ్కి సంబంధించి ఇప్పుడే పనులు అనేవి స్టార్ట్ చేశారండి. ఆల్రెడీ టవర్ చుట్టూరు కూడా 10-15 పిల్లర్ల పైన అయితే అమర్చారనమాట డైగ్రిడ్. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ కూడా మనకి ఏదైతే ఈ టవర్ నెంబర్ 4 ఉందో అది కొంచెం హైట్గా అయితే కనిపిస్తుందండి. ఇంతకుముందుకి ఇప్పటికి మనకి ఒక అంతస్తు పైన అయితే ఎత్తు కనిపిస్తుంది అనమాట. చూడొచ్చు ఆల్రెడీ మనకి సెంటరింగ్ ఫ్రేమ్స్ కూడా అమర్చారండి. ఈ భవనాలు ఏంటంటే మనకి మొత్తం కాంక్రీట్తో అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైతే ఇది ఫ్లోరింగ్కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఈ డైగ్రిడ్ ఫ్రేమ్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ టవర్లు మెయిన్గా ఏంటంటే ఈ టవర్స్ వాటి యొక్క పిల్లర్స్ మీద అయితే ఆధారపడవు అనమాట. ఏదైతే ఈ చుట్టూరు ఈ డైగ్రిడ్ ఫ్రేమ్స్ ఉన్నాయో డైమండ్ షేప్లో, వీటి మీద అయితే ఆధారపడి ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే మనకి లోపల స్పేస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ ఆఫీసెస్ కానీ వీటికి సంబంధించిన ఈ స్పేస్ అనేది లోపల చాలా కనిపిస్తుంది. దీనిలో దగ్గర 60,000 టన్నుల స్టీల్ని అయితే ఉపయోగిస్తున్నారు. చూడొచ్చు వీటికి సంబంధించిన ఆల్రెడీ డైగ్రిడ్ సిస్టమ్ సంబంధించి వర్క్స్ ఆల్రెడీ కంపెనీస్ కూడా పెట్టారనమాట. ఈ బీమా సొల్యూషన్స్ కానీ అలాగే ఈ సిస్కాలు ఇలాంటి కంపెనీలు అయితే వచ్చినాయండి. ఆల్రెడీ వాళ్ళు డైగ్రిడ్ సిస్టమ్కి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ ఫ్రేమ్స్ అన్నీ ఇప్పుడు ఇక్కడే తయారు చేస్తున్నారనమాట. ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే మెయిన్గా ఇవి ఒక్కొక్కటి G+39 ఫ్లోర్స్ అలాగే G+49 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. దీనివల్ల ఇవి చాలా ఎత్తుగా అయితే ఉంటాయి అన్నమాట ఈ టవర్స్. ఇవి భూకంపం నుంచి తట్టుకుంటా కూడా చాలా బలంగా అయితే ఉంటాయి, తట్టుకునే విధంగా అయితే రూపొందిస్తున్నారు. అలాగే మనకి చాలా ఈ ఐకానిక్ టవర్స్ ఒక 5 టవర్స్ పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 3 చూస్తున్నారు కదండి. ఇది మొత్తం డైగ్రిడ్స్ సంబంధించి ఇక్కడ స్టెప్ 2 అయితే మీరు గమనించవచ్చు డైగ్రిడ్స్ వర్క్స్లో. అలాగే ఈ టవర్కి చుట్టూరు కూడా మనకి ఇక్కడ మీరు గమనిస్తే మిషనరీ అనేది ఏర్పాటు చేశారండి. చూడొచ్చు సార్, చూడండి వీలైనంత వరకు జూమ్ చేసి అయితే చూపిస్తాను ఎలా జరుగుతుంది ఏంటి అనేది వర్క్స్. ఇక్కడ మీరు కార్మికులను అయితే గమనించవచ్చండి.
అలాగే ఏదైతే ఈ టవర్ నెంబర్ 3 అలాగే ఏదైతే ఈ టవర్ నెంబర్ 2 ఉందో వీటి మధ్యలో నుంచి మనకి పాలవాగు అనేది ప్రవహిస్తుందండి. దానికి సంబంధించి కూడా చూద్దాం మనం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి కార్నర్ నోట్స్ని అయితే ఏర్పాటు చేస్తున్నారండి. మనకి డైగ్రీడ్ సిస్టంలో చాలా జాగ్రత్తగా చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ కార్నర్ నోట్స్ ఏదైతే ఉందో అక్కడ సెట్ చేస్తున్నారు చూసారు కదా, ఆ నోట్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా చేస్తారనమాట. అలాగే మనకి ఐకానిక్ టవర్స్ యొక్క స్ట్రక్చర్ ఇంకొకటి ఎక్కడుందంటే ది గెర్కిన్ బిల్డింగ్ కూడా ఇదే టెక్నాలజీ అండి. అది లండన్లో అయితే నిర్మించారనమాట. దాని తర్వాత మళ్ళా అదే టెక్నాలజీ యూజ్ చేస్తుంది మన రాజధానిలోని ఐకానిక్ టవర్స్కి అనమాట. ఇది కనుక పూర్తయింది అనుకోండి, మన ఏదైతే ఈ దుబాయ్, సింగపూరు ఇలాంటి దేశాల్లో చూస్తామో అయ్యే అంత ఎత్తైన స్కై స్కాపర్స్ని ఇక్కడే చూడొచ్చు అనమాట. చూస్తున్నారు కదండి, ఏదైతే ఇది టవర్ నెంబరు 1, 2 దగ్గరికి వచ్చాం కదా, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ సైడ్ వాల్కి సంబంధించి వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. అలాగే లోపల చూడొచ్చండి, అది వచ్చేసి ఫ్రేము ఏదైతే ఈ టవర్స్కి లోపల యూజ్ చేస్తున్నారో సెంటరింగ్ కోసం ఆ ఫ్రేమ్స్ అన్నమాట అవి. మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మనం ఇన్ఫర్మేటివ్గా వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాం అనమాట డీటెయిల్గా. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోమాకండి. ఇంక నుంచి మన ఛానల్లో డైలీ అప్డేట్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి వాల్ ఎంత పెండింగ్ ఉంది ఏంటి అనేది ఒకసారి క్లియర్గా. ఇంకా వాల్ కూడా చాలా హైట్గా నిర్మించారండి, ఇంకా కొంచెమే పెండింగ్ ఉంది. అది కూడా దానికి సంబంధించి కూడా ఇక్కడ సెంటరింగ్ అయితే చేస్తున్నారు, రాడ్ బెండింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. అక్కడ చూస్తున్నారు కదండి, అది వచ్చేసి అసెంబ్లీకి సంబంధించిన వర్క్స్ అండి. అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి పాలవాగు కోసం ఇదైతే అది మనం టవర్ నెంబర్ 3 అండి. దాని పక్కన మనం ఇప్పుడైతే టవర్ నెంబర్ 2 దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈ మధ్యలో ఏదైతే ఈ భూభాగం ఉందో ఇక్కడ మనకి పాలవాగు వస్తుంది అనమాట. చూడండి ఒకసారి టవర్ నెంబర్ 1 వైపు చూడండి ఎలా ఉందో. మొత్తం ఇక్కడ ఫ్లోరింగ్ సంబంధించి వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ డైగ్రీడ్కి సంబంధించి నోట్స్ని అయితే అటాచ్ చేస్తున్నారండి. ఇది జాయింట్స్ అనమాట డైగ్రీడ్కి. ఇంకా నెక్స్ట్ లెవెల్ డైగ్రీడ్ పెట్టడం కోసం మధ్యలో ఇలాగా జాయింట్స్ని అయితే చేస్తారనమాట. ఇది అండి మన వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి.